హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మన స్టేట్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం సినిమా నటులకి ప్రకటించే నంది అవార్డ్స్ ఫర్ ద బెస్ట్ యాక్టర్ 1977 ఇయర్ నుంచి చూద్దాం. 77 ఇయర్లో అమరదీపం మూవీకి గాను కృష్ణంరాజు గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు రిసీవ్ చేసుకున్నారు. 1978లో బెస్ట్ యాక్టర్గా నంది అవార్డ్ హేమసుందరం గారు తీసుకున్నారు, నాలాగా ఎందరో మూవీకి గాను. తర్వాత 1979లో గోకిన రామారావు గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు, పునాది రాళ్ళు చిత్రం ద్వారా. తర్వాత 1980లో ప్రభాకర్ రెడ్డి గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు, చిత్రం యువతరం కదిలింది. 1981లో మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు, చిత్రం వచ్చి పల్లి పిలిచింది. ఈ సినిమా ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు నంది అవార్డు రిసీవ్ చేసుకున్నారు ఫర్ ద బెస్ట్ యాక్టర్. తర్వాత 1982లో ఏఎన్ఆర్ గారు మేఘ సందేశం మూవీ ద్వారా బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు. 1983లో కమల్ హాసన్ గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డ్ సాగర సంగమ మూవీ ద్వారా తీసుకున్నారు. 1984లో కృష్ణంరాజు గారు బొబ్బిలి బ్రహ్మన్న సినిమా ద్వారా బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు. 1985లో మురళీమోహన్ గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు, ఓ తండ్రి తీర్పు సినిమా ద్వారా. 1986లో కమల్ హాసన్ గారు నంది అవార్డు తీసుకున్నారు యాజ్ ఏ బెస్ట్ యాక్టర్ ఫర్ ద మూవీ స్వాతిముత్యం. స్వాతిముత్యం ద్వారా కమల్ హాసన్ గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు 1986 ఇయర్లో. స్వయం కృషి మూవీ ద్వారా చిరంజీవి గారు 1987లో బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు. 1988 ఇయర్లో ప్రేమ చిత్రం ద్వారా వెంకటేష్ గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు. 1989లో కమల్ హాసన్ గారు ఇంద్రుడు చంద్రుడు మూవీ ద్వారా బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు. 90 ఇయర్లో రాజేంద్ర ప్రసాద్ గారు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు ఎర్రమందారం మూవీ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని సినిమా విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.